హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పటిదాకా ఊరిస్తూ వస్తున్నటువంటి అంశం. అప్పుడో ఇప్పుడు ఇంకేముంది, ఇదిగో ముహూర్తం అదిగో ముహూర్తం. మంత్రివర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ ప్రక్షాళన కూడా ఉంటుందని కేంద్ర మంత్రివర్గానికి సంబంధించిన అనేక సులువులు అనేక వార్తలు మనకు వెలువడుతూనే ఉన్న నేపథ్యంలో తాజాగా కొత్త పేర్లు కొన్ని వినిపించాయి. దీనికి సంబంధించి ఇవాళ తాజాగా ఏంటంటే ముహూర్తం తేదీలు కూడా బయటకు వచ్చేసాయి. ఈ నెల 28 లేదా 29 ఆదివారము లేదా సోమవారం నాడు మంత్రివర్గ విస్తరణకు శుభముహూర్తంగా ఫిక్స్ చేశారన్న ఒక కొత్త వార్త కూడా ఇప్పుడు మన చెవులకు వినిపిస్తోంది. సో కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయనే విషయం మనకందరికీ తెలుసు. చాలా కాలంగా నానుతున్న విషయమే ఇది. జూన్ 28 లేదా 29 విస్తీర్ణ కార్యక్రమాలు ఉంటాయని ఇప్పుడు ఏదో తాజాగా సమాచారం అందుతోంది. అది నిజం అవునో కాదో తేలాల్సి ఉంది. పనితీరు సరిగా లేని 1/2 డజన్ మంత్రులు అవుట్ అయిపోతారు. ఇది ఇక్కడ ఇంతకుముందు అయితే 70 మంది పైన అసంతృప్తి ఉంది. ఎవరికి మంత్రివర్గంలో స్థానం వస్తుందో ఎవరికి రాదో అని మల్లగుల్లాలోనే అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం స్పెసిఫిక్గా 6 అవుట్ అని వస్తుంది. ఆ అవుట్ అవుతున్న వారిలోన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు అని ఇది కూడా మనకు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు బయటికి పంపించాల్సి వస్తోంది అంటే దానికి ప్రధాన కారణం కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడము, 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిపోవడము, వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగానే అమెరికాలోన ఉన్నత విద్య చదువుకోవడానికి వెళ్ళినటువంటి అభిజిత్ దీప్కే అనేటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచే స్పందించడం, ఒక న్యాయమూర్తి యువకులను కాక్రోచ్లతో పోలిస్తే పారాసైట్లు కాక్రోచ్లతో పోల్చినప్పుడు కాక్రోచ్లన్నీ ఏకమవుతే ఏమవుతుందో తెలుసా అని సెటైరిక్గా అన్న మాట ఇవాళ రోడ్ల వెంబడి ధర్నాల రూపాన్ని దాల్చడం, ఇవన్నీ కూడా మనం గత కొద్ది రోజులుగా చూసుకుంటూనే ఉన్నాం. హైదరాబాద్లో కూడా ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ధర్నాలు చేశారు యువకులు. వాళ్ళందరి నినాదం ఒకటే, ఏంటి, కేంద్ర విద్యామంత్రి ఎందుకు రాజీనామా చేయకూడదు, నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. 25 లక్షల మంది పైగా విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకుని రాసినటువంటి ఒక పరీక్షను మీరు ఎలా ఇంత తాత్సారంగా చూస్తారు? ఎక్కడ తప్పు జరిగిందో మీరు కనిపెట్టడమే కాదు, తప్పుకు బాధ్యులెవరో వాళ్ళను కూడా శిక్షించాలి కదా అని అభిజిత్ దీప్కే నొక్కి వక్కాణించారు. అంతేకాదు ఆయన చెప్పిన ఉదాహరణ కూడా చాలామందికి మనసుకు పట్టింది. ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలో కానివ్వండి, ప్రైవేట్ సంస్థలో కానివ్వండి, ఒక ఉద్యోగి తప్పు చేస్తే, అతని వల్ల తప్పిదం జరిగితే ఆ ఉద్యోగిని ఏం చేస్తాం? ఆ ఉద్యోగిని వెంటనే తొలగించడము, సస్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా చర్యలు చేపడుతుంది ఉన్నత వర్గం. అలాంటిది ఇక్కడ నీట్ పరీక్షలో క్వశ్చన్ పేపరే లీక్ అయినప్పుడు దానికి బాధ్యులు ఎవరు అంటే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి అత్యున్నతమైన బాధ్యత వహించవలసినటువంటి మంత్రిని. ఆ మంత్రిని రాజీనామా చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ రోడ్లెక్కారు, ధర్నాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న మళ్ళీ కరోనా సమయంలోన మోడీ గారు బయటకు వచ్చి ఒక కంచె ఒక గరిటె తీసుకొని తాళం కొడుతున్నట్టుగా కొట్టి ఎలాగైతే అందరిని మేల్కొల్పారో అదే రీతిలోన వీధిలోకి పళ్ళాలు పట్టుకొని వచ్చి దాన్ని వాయిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గో అవుట్ అని నినాదాలు కూడా ఇచ్చారు. బహుశా వీటన్నిటి ప్రభావం వల్ల ఏమన్నా ఈ నిర్ణయం తీసుకున్నారా అని ఇప్పుడు మనం అనుకోవలసి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఈ విస్తరణకు సంబంధించినటువంటి అనేక విషయాలు మాట్లాడినట్టు మనకు సమాచారం అందుతోంది. జెన్జీ ఆశయాలకు అనుగుణంగా, సో ఇక్కడ చూడండి, జెన్జీ ఆశయాలకు అనుగుణంగా ఈ మంత్రివర్గపు మార్పు చేర్పులు ఉంటాయని కొత్త పదం ఫర్ ది ఫస్ట్ టైం మనకు వినిపిస్తుంది. సాధారణంగా మంత్రివర్గం విస్తీర్ణం కావచ్చు, ప్రక్షాళన కావచ్చు, వీటన్నిటికీ మూల సూత్రం ఏంటంటే అసంతృప్తిగా ఉన్నవాళ్ళు లేదా పని సరిగా చేయనటువంటి వాళ్ళు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో సరిగా మార్కులు తెచ్చుకున్నటువంటి మంత్రులను తప్పించడం, కొత్త వారికి చోటు కల్పించడం. అంతేకాదు మొదటిసారిగా మంత్రివర్గంలో స్థానాలు ఇచ్చినప్పుడు అసంతృప్తికి లోనైనటువంటి పాత వాళ్లకు కూడా స్థానం ఇవ్వడం ఇందులో లాజిక్ అని మనం ఇంతకాలం చూస్తూ వస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు లేదా కేంద్రంలో
ప్రధాని కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి, మీ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఏది కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్టులకు సంబంధించి కార్యక్రమం జరుగుతుంది కదండి. ఈ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ నేతల్ని, ఎమ్మెల్యేలను కూడా ఆయన హెచ్చరించారు. మీ అందరి పనితీరు నేను అంచనా వేస్తాను, నా దగ్గర నివేదికలు ఉన్నాయి, అంటే ఏంటి, మిమ్మల్ని తప్పిస్తాను లేదా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాను అని బెదిరించే కార్యక్రమంలో ఇది కావచ్చని అందరం అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి, కేంద్ర మంత్రివర్గంలోన ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మార్పులు ఏంటి అంటే, ఈసారి ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్కు కేబినెట్లోన బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందేమో అని కొంతమంది అంటూ ఉన్నారు. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనగానే మనకు ఆర్థిక శాఖ మంత్రి గుర్తుకొస్తారు, ఇంకెవరు గుర్తుకురారు. ఆమెను ఆ కీలక పదవి నుంచి తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అని ఒక చర్చ నడుస్తుంది. ఆమెను అక్కడి నుంచి తప్పించడం ఎందుకంటే, అంతకంటే ముఖ్యమైనటువంటి శాఖనివ్వడం, ఏది ఇప్పటికే వివాదాస్పదమైనటువంటి విద్యాశాఖను ఆమెకు అప్పగించేందుకు ప్రధాని గారు కాస్త కసరత్తు చేస్తున్నారని మనకు తెలుస్తుంది. బహుశా ఇది నిజం కావచ్చేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ను ఇమ్మీడియట్గా తీసేస్తే అది ఈగో ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఏంటి, వాళ్ళెవడో వచ్చాడు, వాడు ధర్నా చేసిన వెంటనే ఈయన్ని తీసేసాము, సస్పెండ్ చేశాము అంటే కనుక వాళ్ళ మాటకు విలువ ఇచ్చినట్టుంటుంది. అతను బయటికి పోవాలి, తమ వల్లనే బయటికి పోవాలి. బయట వాళ్ళు ఎవరో చెప్పారని నీ తీసేయడం మంచిది కాదని ఆలోచించి రాజకీయ చతురతతో కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన సందర్భంగా అతన్ని తీసి పక్కన పెడితే ఎవరికి నొప్పి కలగదు, ఎవరిని అవమానపరిచినట్టు కాదు, ధర్మేంద్ర ప్రధాన్ని కూడా సంతృప్తిపరిచినట్టు ఉంటుంది, వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. బహుశా ఈ లెక్కలన్నీ వేసుకొని మళ్ళీ కేంద్ర విద్యాశాఖను ఎవరికి అప్పచెప్పబోతున్నారంటే నిర్మలా సీతారామన్కు. ఎందుకంటే ఆమె ఇప్పటికే చాలా సమర్థంగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నారని ప్రశంసలు కూడా ఆమె అందుకున్నారు. కాబట్టి కొత్త వ్యక్తిని మనకు ఆర్థిక శాఖలో తీసుకోబోతున్నారని. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను కూడా తప్పించేస్తారేమోనన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలోన కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్కు కూడా మళ్ళీ అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివసేన నుంచి అన్నిటికీ మించి మహారాష్ట్రలోన ఇప్పుడు శివసేన రెండుగా చీడిపోతే మొన్నటికి మొన్న అమిత్ షా ఒక మాట అన్నారు, 2 శివసేనలు లేవు, ఇక మీద ఒకే ఒక శివసేన ఉంటుంది, ఒకే పార్టీ ఉంటుంది. అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన, ఉద్ధవ్కు సంబంధించిన శివసేన రెండుగా కాకుండా అన్నీ కలిపి కూడా షిండే దగ్గరకు వచ్చేస్తున్నాయి అని ఒక సంకేతాన్ని అమిత్ షా ఇవ్వడం, ఉద్ధవ్ ఠాక్రే దానికి తీవ్రంగా ప్రతిస్పందించడం, ఇవన్నీ మనం వార్తలుగా విన్నాము, చూసాము, చదివాము. ఇప్పుడు ఏంటంటే శివసేన నుంచి శ్రీకాంత్ షిండేకు, అంటే ఉద్ధవ్ శివసేన కాదు, మళ్ళీ శివసేన అంటే షిండే శివసేన, ఏక్నాథ్ శివసేనకు సంబంధించి శ్రీకాంత్ షిండేకు క్యాబినెట్లో బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్త శర్మ, జనార్దన్ సింగ్, సిగ్రీవాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతనికి ఈసారి కేంద్ర మంత్రిత్వ వర్గంలోన అవకాశం దొరకవచ్చు అని అంటూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి అంటే ఈసారి ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వెళ్ళినా కూడా జేడీయూ ఎన్డీఏలో కీలక భాగస్వామి అని కొనసాగుతుంది. కాబట్టి నితీష్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అంటే ఏంటి, ఎన్నికల ముందుగానే ఈ ఒప్పందం కుదిరింది అని కూడా అంటూ ఉన్నారు. కాబట్టి నితీష్ను ముఖ్యమంత్రి పదవి నుంచి గౌరవంగా పక్కన తప్పనించి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. కాబట్టి అతన్ని మళ్ళీ కేంద్రంలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఉన్నటువంటి కిషన్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్ కూడా ఇప్పుడు మనకు కీలకమైనటువంటి సహాయ మంత్రిగా ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ మొన్నటికి మొన్న ఆయన పైన చాలా వివాదం చెలరేగింది. ఆయన కుమారుడికి సంబంధించి చాలా అంటే కోలుకోలేనంత దెబ్బ తగిలే విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి దాని పరిణామ క్రమంలో అతన్ని ఏమైనా తప్పించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే తప్పిస్తారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఒకవేళ అదేమన్నా నిజమవుతుందా, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికైనా అవకాశం ఉంటుందా? సో ఈ విధంగా కొత్త వారికి అవకాశాలు, పాత వారికి ఉద్వాసనాలు, వీటి సారాంశమే మంత్రివర్గ విస్తరణ. మళ్ళీ ఇది ఇలాగే జరుగుతుందా? 28వ తారీఖు 29వ తారీఖు మంత్రివర్గ విస్తరణ శుభముహూర్తం ఉంటుందా, జరుగుతుందా అనేది మనం
వేచి చూడాల్సింది. అది సమాచారం. దట్స్ ఆల్.